నీతి ఆగలేకపోతున్నాను. పెట్టమంటే పెట్టినే పెట్టు. ఏమైందా? ముప్పొద్దుల తింటూ పందిలా తొరలతో పెట్టేకేమయ్యా నీకు? ఏం పెట్టేది? పెట్టమంటే పెట్టినే పెట్టు. మా అమ్మకి నేను ఏమని సమాధానం చెప్పాలి, ఏమని మాట్లాడాలని చెప్పవయ్యా. పెట్టేకేం నీకు? పెట్టమంటే పెట్టినే పెట్టు. ఓ, పెట్టేది మర్చిపోయినానే. పెట్టేదే మర్చిపోయినాడికి నాకెందుకు అమ్మ ఇచ్చి కట్టబెట్టినావు? ఓ దేవుడా, ఇట్లాంటి వాడిని ఎందుకయ్యా నాకు తగలబెట్టినావు? పెట్టేది మర్చిపోయినాడంట, మర్చిపోయినాడు. ఛీ! ఇప్పుడు ఏమైంది అట్లా గుంజుకుంటున్నావు? ఇప్పుడు పెడతాను రాయే. రెయ్యంతా పెట్టమంటే పెట్టుకున్నా ఇవుడు పెడతాడంటే ఇవుడు పెడితే చార్జ్ ఎప్పుడు అయ్యేది? మా అమ్మతో నేను ఎప్పుడు మాట్లాడేది? నాకు తెలియదు, మా అమ్మతో నేను మాట్లాడలేదు. తాత కాలేజీకి వెళ్ళొస్తా తాత. గోపన్న, ఇవి చేన పత్రాలు, ఇవి బాయకాడ పత్రాలు, ఇవి చెరువు కట్టె కింద పత్రాలు, ఇవో ఇంటి పత్రాలు. సూరన్న కాడ 50,000, తిమ్మన్న కాడ 30,000, మల్లన్న కాడ 20,000. ఇవన్నీ నువ్వే చూసుకోవాలి గోపన్న. ఇవన్నీ నాకెందుకు తాత? నువ్వు ఉన్నావు కదా. నీతో ఎంతకాలం అంటాను ఉంటాను నేను. ఏం తాత చదువుకునే పిల్లల చేతిలో పత్రాలు పెట్టినావే, నువ్వు రేపే పోతే అట్లా మాట్లాడతావా? నువ్వు ఊరికే రామన్నా, నీకేం తెలీదు. పత్రాలు ఇల్లు భద్రం గోపన్న. సరే తాత. తాత ఏమైంది తాతకే? తాతకి ఏమైంది కబన్నా? ముందు ఒళ్ళు వస్తానన్నా. చెప్పే ఏమైంది తాతకే? నేను ఎంతకాలం ఉంటాను రా గోపన్న. రేపే పోయేలాగా మాట్లాడినాడు, చచ్చిపోయా కాదా లేచిపోయా. అమ్మనే ముసలి నా కొడుక, పత్రం నీ దగ్గర ఉన్నాయి కదా, పోతే పనిలే, ఆస్తి అంతా నీదేగా. మనవుడికి రాశాడు, నాకు డమ్మి పత్రాలు ఇచ్చాడు. 50, 30, 20 ఎవరి దగ్గర ఉన్నాయంట కదా, అవన్నీ సరిపోతాయి కదా. అవి ముసలోడు చేసిన అప్పులు వాళ్ళు నన్ను అడుగుతున్నారన్నయ్య. సూరన్ కాడ 50,000, ఇమాన్ కాడ 30,000, మల్లన్ కాడ 20,000. ఇవన్నీ నువ్వే చూసుకోవాలా? చూసుకోవాలంటే తీసుకునేది కాదు, తీర్చేది. అమ్మని ముసలి నా కొడుకు.